హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము రాఖీ పండుగ స్పెషల్గా మోచూర్ లడ్డు చేసుకుందామండి. దానికోసం నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల శనగపిండి తీసుకున్నాను. అలానే చక్కెర కూడా 1.5 తీసుకోవాలి. దీనిలోకి వాటర్ పోసుకొని ఎలా కలుపుకోవాలో చూసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి పోసుకోవద్దు వాటరు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం చిక్కగా చూడండి, ఇలా ఫింగర్ అదైతే ఇలా బాగా దుక్కోవాలి. చూడండి, ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వంట రానోళ్ళు కూడా చేసుకోవచ్చు. స్వీట్ చాలా బాగుంటుంది. ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగనివ్వాలి. ఇలా స్పూన్ తీసుకొని చూడండి, ఇలా ఉండాలి. బ్యాటర్ మొత్తం ఇలానే కలుపుకోవాలి. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూసుకుందాం. స్పూన్ ఒకటి తీసుకొని ప్యాన్లోకి ఇలా వేసుకోవాలి మొత్తము. ఇలా మొత్తం కొద్దిగా విడివిడిగా వేసుకోవాలి, బాగా ఫ్రై అయ్యేలాగా. శనగపిండి ఎంత ఫ్రై అయితే ఎంత బాగుంటుందండి. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, బాగా ఇలా ఫ్రై అయ్యాయి కదా. కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు. మొత్తం పిండి బాగా ఉడికింటుందండి. ఏమంటే మీరు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇంట్లోని. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు తీసేసుకుందాము. మొత్తం ఇలానే చేసుకోవాలండి. మనం పిండి ఎంతైతే కలమో అన్నీ ఇలానే చేసేసుకుందాము. చూడండి, మొత్తం ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇలా కొద్దిగా పీసెస్ లాగా చేసి మిక్సీలోకి వేసేసుకుందాము. కొద్దిగా క్రోస్గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. చూడండి, ఇలా బాగా మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పాకం పట్టుకుందామండి. ఇలా ప్యాన్ పెట్టుకొని చక్కెర వేసుకుంటున్నా. 2.5 అన్నాను కదా గ్లాస్ తోటి. ఒకటిన్నర గ్లాస్కి 1/4 గ్లాస్ అని నీళ్ళు పోసుకోవాలి. వాటరు 1/4 గ్లాస్ అని పోసుకోవాలి చాలు. చక్కెర కరిగితే సరిపోతుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ చక్కెర మొత్తం కరిగేలాగా చూసుకుందాము. చాలా బాగుంటుందండి. మనం బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లో చేసుకోవడమే చాలా ఈజీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, చక్కెర మొత్తం కరిగింది కదా. ఇప్పుడు మనము ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకుందామండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, ఏం లేకపోతే లేదు. కానీ ఈ కలర్ ఉంటేనే మోతిచూర్ లడ్డులాగా ఉంటుంది. ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నా నేను. చక్కెర మొత్తం బాగా కరిగి కొంచెం దగ్గరకు అయ్యేదాకా ఉండించుకుందాము. చూడండి, మొత్తం కరిగిపోయింది. చూడండి, పాకం మొత్తం దగ్గరకు అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుందాము.
చూడండి అంతా మిక్స్ చేసేసి అంతేనండి. ఒక 5 నిమిషాలు వదిలేసినామంటే కొద్దిగా చల్లగా అవుతుంది. గోరొచ్చినప్పుడు లడ్డు కట్టుకుందాము. ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా మనమే నెయ్యి యూజ్ చేయలేదు కదండి, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. చూడండి నెయ్యి కరిగింది కదా. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. మన దగ్గర ఏవి ఉంటే వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. చూడండి డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇది తీసేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న లడ్డూలోకి వేసేసుకుందాము. చూడండి మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా అయిపోయింది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్టేసుకుందాం లడ్డూలో. ఇలా కొంచెం కొంచెం మన లడ్డు ఏ సైజులో కావాలో తీసేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూడ్డానికి కూడా ఎంత బాగుందో. మనం షాప్లో కొన్న కన్నా ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం లడ్డూలన్నీ రెడీ అయిపోయినాయి. మీరు బాదంతో గార్నిష్ చేసుకుంటే ఇంకో బాగుంటుంది, లేదన్నా స్కిప్ చేసి మామూలు లడ్డూలాగా చేసుకోవచ్చండి. చూడండి చూడ్డానికి ఎంత బాగున్నాయో. మనం బయట కొన్నదానికన్నా ఇవే బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.